హాయ్ వెల్కమ్ టు న్యూస్ ట్యాబ్ డిజిటల్. ఈరోజు మనం డీప్సీక్ ఏఐ దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఇది ఆ ట్రెండింగ్లో ఎలా ఉందో అండ్ నెంబర్ 1 ఏఐ స్టోర్లో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఆ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. డీప్సీక్ ఏఐ ఇది ఒక చైనా చాట్బోట్. దీన్ని హోసాంగ్ అనే ఒక కంపెనీ కొంతమంది గ్రాడ్యుయేట్స్ని తీసుకొని దీన్ని స్టార్ట్ చేసింది. దీన్ని ట్రైన్ చేయడం కోసం 5.6 బిలియన్ డేటాని ఇచ్చి దీన్ని ట్రైన్ చేయడం జరిగింది. చాట్‌జీపీటీ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా మనకి డీప్సీక్ ఏఐ గ్రేట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చి నెంబర్ 1 స్థానానికి వచ్చింది. చాట్‌జీపీటీకి అండ్ డీప్సీక్ ఏఐకి కంపారిజన్ చూసుకుంటే మనం చాట్‌జీపీటీ ప్రో వెర్షన్ని 20,000 దాకా పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. డీప్సీక్ ఏఐ వాడు మనకి ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఏఐ మార్కెట్లో నెంబర్ 1గా నిలుస్తున్నాడు. డీప్సీక్ ఏఐకి అండ్ చాట్‌జీపీటీకి కొన్ని కంపారిజన్స్ చేసి చూద్దాం. డీప్సీక్ ఏఐలో రీజనింగ్ అండ్ కోడింగ్ కంపాటబిలిటీ మనం ఏదైతే చాట్‌జీపీటీలో ఉన్న ప్రో వెర్షన్లో చూస్తామో అది ఇక్కడ మనకి ఫ్రీగా వస్తుంది. డీప్సీక్ ఏఐని ఒక టెస్ట్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ టెస్ట్ ఏంటి అంటే మనం చైనా గురించి ఏదైనా కాన్ఫిడెన్షియల్ కాకుండా ఏదైనా సెన్సిటివ్ లాంటిది అడిగామనుకోండి, దాన్ని సెన్సార్ బోర్డ్ లాగా కొంచెం సేపు ఆలోచించి తర్వాత అది ఆన్సర్ ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో ఏదైనా వేరేది అడగండి అన్నట్టుగా వెనక్కి వచ్చేస్తుంది. లైక్ దట్ మనం చాట్‌జీపీటీలో అలా అడిగితే దానికి రిలవెంట్గానో లేకపోతే దగ్గరగానో ఇస్తుంది ఆన్సర్. కానీ డీప్సీక్లో అలా కాదు. చైనాకి సంబంధించి ఏ మ్యాటర్ అయినా సరే అస్సలు రివీల్ చేయదు. ఈ డీప్సీక్ ఏఐలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అదేంటి అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన వీజ్ అనే సైబర్ సెక్యూరిటీ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. అది ఏంటి అంటే డీప్సీక్ ఏఐ అది దాంట్లో ఒక లోపం ఉంది. అది ఏంటి అంటే డేటా లీకేజ్ జరుగుతుంది అని ఒక రిపోర్ట్లో తేలిందని వాళ్ళు నిరూపించారు. మీరు డీప్సీక్ ఏఐ యాప్ను ఒకసారి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో రిజిస్ట్రేషన్ కోసం ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్లో మీరు రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తే అది ఇన్వాలిడ్ యూజర్ అని లేదా ఎక్స్ట్రా యూజర్ లిమిట్ యూజర్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ని చూపిస్తుంది. అది ఎందుకు అని అంటే యూజర్స్ ఎక్కువయ్యారు లేదా డేటాని సేవ్ చేయలేము అని ఒక డేటాని చూపిస్తుంది. మీ మొబైల్ నెంబర్తోని లేదా మీ జీమెయిల్తోని లాగిన్ అవ్వమంటుంది, కానీ అది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు దానివల్ల డేటా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు. పాస్ట్లో కూడా డేటా లీకేజ్ అవుతుందని, మన ఇండియా నుంచి చైనాకి డేటా వెళ్తుందని, కొంత డేటా వెళ్ళిపోయింది అని కూడా మన పిఎం మోడీ గారు చాలా చైనీస్ యాప్స్ని బ్యాన్ చేయించారు. అలా బ్యాన్ చేయించిన యాప్స్ అన్నీ ఇప్పటి వరకు మనకి ఇంకా వాడుకలోకి రాలేదు. అలాగే ఈ డీప్సీక్ ఏఐ అనేది ఒక చైనీస్ యాప్ అవ్వడం వల్ల, చైనీస్ ఏఐ అవ్వడం వల్ల ఇది బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు డీప్సీక్ ఏఐ దాని లోగో చూస్తే ఒక తిమింగలం సింబల్ ఉంటుంది. అది పాస్ట్లో ఒక గేమ్ని సూచిస్తుంది. అది ఏంటో మీకు అర్థమైంది ఉంటుంది. అది బ్లూ వేల్ వల్ల చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. బ్లూ వేల్ ఒక విర్చువల్ గేమ్. దాన్ని ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని రిజెంబ్లెన్స్గా అదే కలర్లో ఉన్న ఈ డీప్సీక్ ఏఐ నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ని ఏమన్నా తీసుకొస్తుందా? అది చైనీస్ యాప్ అవడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా? ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి న్యూస్ ట్యాబ్ డిజిటల్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.